మందార మకరంద మాధుర్యమునదేలు మధుపంబువోవునే మదనములకు నిర్మల మందాకిని వీచికల తూగురాయంచ సనునే తరంగిణులకు లలిత రసాల పల్లవ కాదియై చొక్కు కోయిల సేరునే కుటజములకు పూర్ణేందు చంద్రికా స్ఫురిత చకోరకంబరుగునే సాంద్ర నీహారములకు అంబుజోదర దివ్య పాదార వింద చింతనామృతపాన విశేషమత్త చిత్తమేరీతి ఇతరంబు చేరనేడ్చు వినుత గుణశీల మాటలు వేయునేల. మహానుభావ, మందార పుష్పములోని మకరంద మాధుర్యం అనుభవించే తుమ్మెద ఉమ్మెత్త పూల వైపుకు పోతుందా? తుమ్మెద మందార పుష్పములను మకరందం మీదే దృష్టి ఉంటుంది, ఉమ్మెత్త పూల వైపు వెళ్తుందా? స్వచ్ఛమైన ఆకాశగంగా తరంగాలపై విహరించే రాజహంస వాగుల దగ్గర ఉంటుందా, వంకల దగ్గర ఉంటుందా, తిరుగుతుందా? తీయమామిడి లేత చిగుళ్ళు తిని పులగించి పాటలు పాడే కోయిల కొండమల్లెల చెంతకు చేరుతుందా? నిండు పున్నమి పండు వెన్నెలలో విహారం చేసే చకోరం దట్టమైన మంచుపొరల వైపుకు మరలుతుందా? లేదు, వెళ్ళలేదు. ఆ విధంగానే నా మనస్సు కూడా దివ్యమైన విష్ణుపాద పద్మాలు ధ్యానించడం అంటే ప్రహ్లాదుడు ఆ విష్ణు పాద పద్మాలు ధ్యానించడంలోనే ఆ అమృతము క్రోలటంలోనే పరవశించి ఆనందం పొందుతున్నది. అటువంటి హరిపదాయత్తమైన నా చిత్తం ఇతర విషయాలపై ఏమాత్రం పోవటం లేదు. సుగనశీల 1000 మాటలెందుకు అని ప్రహ్లాదుడు ఎంత చక్కగా చెప్తున్నారు చూడు గురువుతో. కాబట్టి భగవంతుని ధ్యానించేవాడు ఎప్పుడు భగవంతు మీదనే దృష్టి ఉంటుంది, పక్కకు పోకుండా ఉంటుందని పోతన గారు 150 పద్యములో 7వ స్కందములో ప్రహ్లాద చరిత్రలో ఈ విషయాన్ని మనకు